వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అట్లాగే జీడిపి రేట్ పెరిగితే దాన్ని బేస్ చేసుకుని కూడా ఆర్థిక సంఘం సిఫార్సులు అన్నటువంటివి రాష్ట్రానికి కొన్ని పారామీటర్స్ ఫిక్స్ చేసేటప్పుడు వాటిని అమలు చేస్తున్నటువంటి తీరులో బాగా ఉన్నప్పుడు వాటిని ఎంకరేజ్ చేస్తూ దీస్ ఆర్ ఆల్ క్లియర్ ఇండికేషన్స్ ఫర్ ది ప్రోగ్రెసివ్ ఆఫ్ ది కంట్రీ ఆర్ స్టేట్. వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అలా కాకుండా వీళ్ళు లిటరసీ రేటు బాగా పెరిగితే అక్కడ తగ్గిస్తున్నారు అంటే మీకు ఇంక అవసరం లేదని. దీనికి అవసరం లేదు, బట్ నిధులు అన్నటువంటివి ఇంకో దానికైనా సరే ఇవ్వాలి. అంటే వేర్ వీఆర్ లాగింగ్ బిహైండ్. అందుకు ఇది ఫస్ట్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వైస్ చేస్తున్నటువంటిది ఆర్థిక సంఘానికి, భారతదేశ ఆర్థిక సంఘానికి ఈ పారామీటర్స్ అన్నటువంటిది, ఈ ప్రక్రియ అన్నటువంటిది మార్చకపోతే శరవేగంగా డెవలపింగ్ అవుతున్నటువంటి స్టేట్స్కి ఇది ఖచ్చితంగా కొంత నిరాశాజనకంగానే ఉంటుంది. అది సరే, అది ఒక ఎత్తు అయితే, మనకి ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తదనంతరం మనం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు అక్కడ చెప్పుకునే పరిస్థితి ఏంటి? మనం కాస్త ప్రొయాక్టివ్గా మన రిప్రజెంటేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాలి. అంతేగాని అలా కాకుండా నాకు 10 ఏళ్ళు వెనుకబడిపోయినాం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఈ విధంగా చేశాయి, మళ్ళీ ఇటు తిరిగి అటు తిరిగి ఆవు కథ దగ్గరికే వస్తున్నారు. దట్స్ నాట్ ఫెయిర్. దట్స్ నాట్ ఫెయిర్. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఆర్థిక సంఘం ముందు నిలబడి మన ప్రభుత్వం మన వాదనలు వినిపించుకునేటప్పుడు నాకు ఈ సెక్టర్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ అంశాల్లో మాకు ఆర్థికపరమైన మాకు ప్రగతి అవసరం, అవి మనం సబ్మిట్ చేసుకుని ఆర్థిక సంఘానికి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని మనం నిధులు తెచ్చుకునే పరిస్థితి కావాలి. పొలిటికల్ లీడ్తో మీరు అక్కడ కూడా వెళ్ళారు. మీరు అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి నామం తప్పడం లేదు, మీకు బయట జగన్మోహన్ రెడ్డి నామస్మరణ తప్పటం లేదు. ఆఖరికి అత్యంత కాన్స్టిట్యూషనల్ 14th ఫైనాన్స్ ఇదన్నటువంటిది, 14వ ఆర్థిక సంఘం అన్నటువంటిది, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి దగ్గరకు కూడా వెళ్ళి మీరు మళ్ళీ అక్కడ కూడా జగన్ నామస్మరణం చేసుకుని మన తాలూకా స్టేటస్ని డిగ్రేడ్ చేసుకునే పరిస్థితి మీరు ప్రదర్శిస్తున్నటువంటి తీరు ఇదే. ఖచ్చితంగా ఇది ఆక్షేపణీయం. స్టేట్ ఇంట్రెస్ట్తో మీరు వెళ్ళండి. పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఏమైనా ఉంటే మనం ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. దానికి వేదిక వేరుగా ఉంది. 14th కమిషన్కి మేము కూడా గడిచినటువంటి 2013లో మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇది అందరిది స్టేట్, ఇది ఒక్కరి అబ్బ జాగిరి కాదు. ఇది పార్లమెంటరీ డెమోక్రసీలో ఒక్కొక్కసారి ఒక్కొక్క తీర్పు ప్రజలు చెప్తుంటారు. కారణాలు ఏమైనా ఈసారి తీర్పు మీకు అనుకూలంగా ఇచ్చారు. ఈ పరిస్థితిలో, ఈ క్రైసిస్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిని మీరు మెరుగుపరిచి ప్రజల జీవన విధానాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని మీరు పారదోలేదానికి మీరు ఇస్తున్నటువంటి ఎఫర్ట్స్ ఏమిటి? 10 ఏళ్ళు వెనుకబడిపోయింది, దీనికి కాంగ్రెస్ పార్టీ కారణం, జగన్మోహన్ రెడ్డి కారణం, లేదు రాజశేఖర రెడ్డి. ఇది ఇట్స్ నాట్ ఫెయిర్. ఇట్స్ నాట్ ఫెయిర్. చాలా ఖచ్చితంగా మీరు చెప్పాలి. తర్వాత విజన్ 2029 2029 నాటికి మేము ఇవన్నీ చేస్తూ ఉంటున్నారు. అసలు ఆర్థిక సంఘం స్పాన్ 5 years, మీ స్పాన్ 5 years. 5 ఏళ్ళకే ఇచ్చారు తప్ప నీకు 2029కి 2030కి మీకేం అధికారం ఇవ్వాల. రేపు మళ్ళీ ఏం జరుగుతుంది అన్నటువంటిది నీకు తెలవదు, నాకు తెలవదు, ఏ గవర్నమెంట్ వస్తుంది అన్నటువంటిది కూడా మనం చెప్పలేము. సహజంగా స్పెక్యులేట్ చేసుకోవటంలో తప్పులేదు, ఆశించటంలో తప్పులేదు. మీరు ఆశపడడంలో తప్పులేదు, కానీ మీరు అత్యాశపడుతున్నారు. అది
ఆర్థిక సంఘం స్పాన్ కూడా 5 years, మళ్ళీ కొత్త ఆర్థిక సంఘం వస్తుంది. అలాగే నీకు కూడా 5 yearsగా నీకు ప్రజల జడ్జిమెంట్ ఇచ్చారు 2029. అంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకో కానీ ఈ విధమైనటువంటి రిప్రజెంటేషన్ మనం వాళ్ళ ముందు చేస్తే వాళ్ళు ఏమనుకుంటారండి? ఏంటి ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడుతున్నారు, నీకేమైనా మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉందా? ఏమైనా సరే ఇంకో విధంగా తేడా ఉందా అనుకునే పరిస్థితి వస్తుంది. అది నేనేమంటున్నానంటే ఆయనకు ఎంతైనా మొన్నటిదాకా నేను తెలుగుదేశంలో ఉండొచ్చినటువంటి వాడిని కాబట్టి నేను వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా నేను సజెస్ట్ ఆయనకి సింగపూర్ అంటే చాలా మక్కువ. కారణాలు ఏంటో నాకు తెలియదు, కానీ నేను రాజధాని సింగపూర్గా చేస్తాను, విజయవాడ వెళ్ళి దాన్ని సింగపూర్ చేస్తానంటాడు. విశాఖపట్నం పోయి నేను ముంబై చేస్తానంటాడు. ముంబై నువ్వు చేసేది ఏంటిది? ఆల్రెడీ ముంబైని తలదన్నుతుంది. ఇప్పుడు ప్రత్యేకించి నువ్వు చేసేది ఏం లేదు అక్కడ. మీరు ప్రత్యేకించి ఇప్పుడు చేసేది ఏం లేదు. ది న్యాచురల్ వెల్త్ అండ్ ది సర్కమస్టెన్సెస్ ఇట్స్ టేకింగ్ టర్న్ లైక్ ఎనీథింగ్. విశాఖపట్నానికి నేను అక్కడికి వెళ్ళి డాల్ఫిన్స్ రోడ్స్ నేనే కట్టాను, అది నా వల్లనే అక్కడ సహజంగా ఏర్పడ్డాయి. లేదు ఇది నేను బొంబాయి చేస్తాను. మీరు బొంబాయి చేసేది ఏంటి? ఇక్కడ ఆల్రెడీ అది బొంబాయిని తలదన్నుకుంటూ శరవేగంతో అది వెళ్ళిపోతుంది. అది నేను చాలా స్పష్టంగా అంటుంటాను. అక్కడికి వెళ్ళి బొంబాయి అంటాడు. అరకు వెళ్ళారు మొన్న, నేను ఊటీ చేస్తానంటాడు. ఊటీలో ఏముందండి? ల్యాండ్స్కేపింగ్, గ్రీన్ ఫీల్డ్స్, ఫ్లోరీ గార్డెన్స్. ఆల్ రైట్, నువ్వు ఇప్పుడు ఊటీ చేసేది ఏముంది? ఇప్పుడు అరకు ఇప్పుడు మనకు ఒక మంచి ప్లేస్, దాన్ని ఊటీ చేస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ ఇట్ ఈజ్ డెవలపింగ్. నేను ఊటీ చేస్తానని, ఇక్కడికి వచ్చి ముంబై చేస్తానని, ఇది సింగపూర్ చేస్తానని నాకు అర్థం కావటం లేదు. క్యాబినెట్ ఏమో విశాఖపట్నంలో పెడతాడు, జెండా వందనం ఆగస్ట్ 15th కర్నూలులో చేస్తారు, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఏమో తిరుపతిలో పెడతాడు, క్యాపిటల్ సిటీ ఏమో విజయవాడ అంటాడు. నాకు తుగ్లక్ పరిపాలన గుర్తుకొస్తుందా? నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా. నేను ఆ తుగ్లక్ కనీసం ఢిల్లీ రాజధాని నేను మార్చానంటే ఢిల్లీలో ఉన్నాడు, తర్వాత ఔరంగాబాద్ వెళ్తున్నాడంటే ఔరంగాబాద్లో ఉన్నాడు. కానీ మీరు రాజధాని విజయవాడ అంటున్నారు, నేను హైదరాబాద్ వదలంటున్నాను. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఇట్స్ నాట్ కరెక్ట్. కొద్దిగా ఆయనకి ఏదో ఈ మధ్యన కొద్దిగా ఆరోగ్య మానసిక స్థితి కూడా కొద్దిగా, నేను ఎంతో కొంత అభిమానం ఉన్న వ్యక్తిగా నేను సజెస్ట్ చేస్తున్నాను కుటుంబ సభ్యులకి. అది ఆయన ఎప్పుడు బాగా సింగపూర్ అని చాలా మక్కువ. కొన్ని సింగపూర్లోనే ఎక్కడో దగ్గర ఒక మంచి హాస్పిటల్ చూసి చెక్ చేసుకొని రావాల్సినటువంటి అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. మేమంటున్నటువంటిది, మీరు ఇవాళ అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు అదే మాట్లాడుతున్నారు. మీరు అది ఇట్స్ నాట్ కరెక్ట్. పార్లమెంట్ శాసనసభలో చూసాం మొన్న. ఏమయ్యా, శాసనసభ్యులకి ట్రైనింగ్ ఎప్పుడైనా కానీ శాసనసభ సాంప్రదాయాలు, పార్లమెంటరీ డెమోక్రసీ, రాజ్యాంగం, అసెంబ్లీ ప్రొసీడింగ్స్, దానికోసం మనం శిక్షణా తరగతులు చెప్పుకుంటాం మనం.